రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఉదయం 11:45 జరగనున్నాయి. మన్మోహన్ సింగ్ మరణంపై సంతాపం తెలిపిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన ఆశయాలను వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి ఓ విజ్ఞప్తి చేశారు ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే. యమునా నది ఒడ్డున నిఘంపోత్ ఘాట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలు జరుగుతున్న స్థలంలోనే స్మారకం నిర్మించాలని ఖర్గే అభ్యర్థించారు. రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఉదయం 11:45 జరగనున్నాయి. మన్మోహన్ సింగ్ మరణంపై సంతాపం తెలిపిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన ఆశయాలను వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి ఓ విజ్ఞప్తి చేశారు ఏఐసీసీ అధ్యకుడు ఖర్గే. యమునా నది ఒడ్డున నిఘంపోత్ ఘాట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలు జరుగుతున్న స్థలంలోనే స్మారకం నిర్మించాలని ఖర్గే అభ్యర్థించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన రేపు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేసింది. నిఘంపోత్ ఘాట్ వద్ద రేపు ఉదయం 11:45 అంత్యక్రియల కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర కార్యాలయాలు అలాగే సంస్థలకు రేపు ఒక పూట సెలవు ప్రకటించింది కేంద్ర కేబినెట్. ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఉదయం కేబినెట్ సమావేశం అనంతరం కూడా మనం చూసాము ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జయప్రకాష్ నడ్డా కూడా అందరూ వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. అయితే రేపు హాఫ్ డే సెలవు కూడా ఇస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు కూడా ఈ సెలవు వర్తించనుంది. అయితే ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రేపు ఈ మాజీ ప్రధాని అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ మేరకు ఒక స్మారకాన్ని నిర్మించేందుకు కూడా ఒక స్థలం ఏర్పాటు కోసం కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఒక లెటర్ రాయనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఈ మేరకు రేపు కాసేపట్లో కూడా అంటే ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించిన ఏఐసీసీ నుండి కూడా ఒక లెటర్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టు రేపు ఉదయం 11:45 కూడా అంత్యక్రియ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అయితే మన్మోహన్ సింగ్ మరణంపై సంతాపం కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలిపింది. ఆయన ఆశయాలను వారసత్వానికి ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీకి కూడా విజ్ఞప్తి చేశారు. యమునా నది ఒడ్డున నిఘంపోత్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అనుకున్నట్టు కూడా నిర్వహించనున్నారు. అయితే అంత్యక్రియలు జరుగుతున్న స్థలంలోనే స్మారకం నిర్మించాలని కూడా ఖర్గే అభ్యర్థించారు. ఈ మేరకు అధికారికంగా కూడా ఏఐసీసీ నుండి లెటర్ జారీ చేయవలసి ఉంది. అయితే రేపు అధికారికంగా కూడా ఒక మినిట్ ప్రోగ్రాం కూడా బయటకు వచ్చింది. ఉదయం 11:42 ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా నిఘంపోత్ ఘాట్ కు చేరుకుంటారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రి అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మిగతా మంత్రులు కూడా అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అట్ ది సేమ్ టైం ఈ కార్యనిర్వహణ మొత్తం కూడా దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక లేఖ కూడా రాసింది. రక్షణ శాఖకి రేపు జరిగే ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సిందిగా భద్రత కల్పించాల్సిందిగా కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుండి జాయింట్ సెక్రటరీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఒక
లేఖ కూడా రాశారు. అయితే దీంట్లో రేపు జరిగే ఈ అంత్యక్రియల కార్యక్రమానికి కేబినెట్ సెక్రటరీతో పాటు చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ తో పాటు అలాగే చీఫ్ ఆర్మీ స్టాఫ్ అలాగే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ తో పాటు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు, అంత్యక్రియల కార్యక్రమానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో అందరూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా రేపు నిగంబోధ్ ఘాట్ కి ఉదయమే చేరుకుంటారు. అయితే ఒక లెగసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గొప్ప ప్రధానంలో కూడా ఒక పివి నరసింహారావు తర్వాత చెప్పుకునే మన్మోహన్ సింగ్ ఆయన లెగసీని కూడా ఆయన అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహించాలి, ఆయన ఒక గొప్ప నివాళులు అర్పించాలనే ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశ్న అడ్రస్ చేస్తూ కూడా ఆయన చేసిన వర్క్ విధానం కానీ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో నిలబెట్టిన తీరు, ఆయనే మాజీ ప్రధాని పివి నరసింహారావు వీరిద్దరి గురించి కూడా నిర్వర్తిస్తూ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మనము కొద్దిసేపటి కింద కూడా చర్చించుకున్నాము. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఒక అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా తాను అందరూ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాను, నేను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టరే కాదు యాక్సిడెంటల్ ఫినాన్స్ మినిస్టర్ కూడా అయ్యాను, నేను అప్పుడు యూజీసీలో ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రధాని పివి నరసింహారావు నాకు ఒక వర్తమానం పంపారు డాక్టర్ అలెగ్జాండర్ ద్వారా, నేను అప్పుడు యూజీసీలో ఉన్నాను, డాక్టర్ అలెగ్జాండర్ మీకు చెప్పారా అంటే మన్మోహన్ సింగ్ ఇలా వివరిస్తూ నేను ఆయన చెప్పింది చాలా సీరియస్ గా తీసుకోలేదు, జోక్ అనేది తీసుకున్నాను అనడము అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఒక్కసారిగా నమ్మారు. లేదు ఇమీడియట్ గా వెళ్లి డ్రెస్అప్ చేసుకోవాలి, మీరు స్వేరింగ్ సెరమనీకి వెళ్ళాలని పివి నరసింహారావు ఆయనకు చెప్పడము, ఇమీడియట్ గా ఆయన స్వేరింగ్ సెరమనీ తీసుకోవడం. అనంతరం కూడా దేశ ఆర్థిక సంక్షోభం గురించి, దేశంలో ఉన్న ఆర్థిక ఒక క్రైసిస్ గురించి కూడా వివరించి ఏదైనా మంచి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇది క్రెడిట్ తీసుకుంటుంది, ఏదైనా పొరపాటు జరుగుతుంటే మిమ్మల్ని దోషిగా కూడా నిలబెడుతుంది అని అంటే నాకు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఈ క్రైసిస్ నుండి దేశాన్ని బయటకు వేస్తానని మన్మోహన్ సింగ్ నేను ప్రధాని పివి నరసింహారావు చెప్పానని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. అనంతరం కూడా ఆయన ఒక కండిషన్ కూడా పెట్టారు, నేను పివి నరసింహారావుకి నన్ను ప్రతి విషయంలో కూడా మీరు బ్యాక్ చేయాలి, నాకు సపోర్టివ్ ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ఈ క్రైసిస్ గురించి చాలా హార్డ్ వర్క్ చేసి దేశాన్ని ఒక స్థితికి తీసుకురావాలని చెప్పడం. అనంతరం కూడా పివి నరసింహారావు కూడా ప్రతి చోట కూడా నాకు సపోర్టివ్ గా నన్ను బ్యాక్ చేశారని కూడా మన్మోహన్ సింగ్ సదరు అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఈ విషయం చెప్పారు. సో ఈ రోజు భారతదేశం ఇంత గొప్ప స్థాయిలో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టాప్ 5 లో ఉంది, నెక్స్ట్ టాప్ 3 లో కూడా వెళ్ళేటందుకు కూడా ఇప్పటికే ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ఆయన గుర్తుగా ఆయనకి అంత్యక్రియలు కూడా చాలా ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా ఆయన దేశానికి చేసిన సేవలని స్మరిస్తూ ఆయనకు ఒక గొప్ప నివాళి అర్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ది సేమ్ టైం ఆయన ఆర్బీఐ గవర్నర్ గా కూడా ఇదే కాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కూడా ఆయన సేవలు చాలా గొప్పగా అందించారు. అనంతరం కూడా ఆయన ఫినాన్స్ మినిస్టర్ అలాగే యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రధానిగా కూడా దేశానికి ఎంతో సేవలు చేశారు. ఆయన సేవల గురించి ఎంతో చెప్పుకున్నా కూడా తక్కువే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రేపు ఉదయం 11:45 అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు జరగనున్నాయి. స్పందన.